వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ క్యారమిల్ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. క్యారమిల్ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టేబుల్ స్పూన్ రైస్, 1/2 లీటర్ మిల్క్, 1/2 కప్ షుగర్, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా బియ్యాన్ని ఒక 15 మినిట్స్ నానబెట్టి ఇలా హాఫ్ రైస్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుందాం. దాంట్లో 1/2 కప్ షుగర్ వేసుకుందాం. ఆ షుగర్ని క్యారమిల్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, షుగర్ లైట్గా మెల్ట్ అయిందండి. ఇంకా మనకి క్యారమిల్ వచ్చే వరకు బాగా మెల్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, క్యారమిల్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బ్రౌన్గా సూపర్గా ఉందో. ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకున్నామండి. క్యారమిల్లో మనము మిల్క్ యాడ్ చేసామండి. బాగా మిల్క్లో క్యారమిల్ బాగా మల్టీ అవ్వాలండి. ఓకేనండి, క్యారమిల్ బాగా మెల్ట్ అయిపోయిందండి మిల్క్తో. చూడండి బాగా ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న హాఫ్ రైస్ క్యారమిల్లో వేద్దామండి. గ్రైండ్ చేసి పెట్టిన రైస్ని క్యారమిల్లో వేసుకొని బాగా మెల్ట్ అయ్యేటట్టు కలపాలి. ఓకేనండి, మనం వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉంచి తర్వాత సర్వ్ చేసుకున్నామండి. క్యారమిల్ పాయసం తయారైపోయింది. ఓకేనండి, 1 విజిల్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత క్యారమిల్ ఇలా తయారైందండి. క్యారమిల్ పాయసం ఇప్పుడు ఈ పాయసంలో ఇలా చేయాలి. చేసాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించి బాగా ఫ్రై చేసి క్యారమిల్ పాయసంలో వేద్దామండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారమిల్ పాయసంలో వేసి సర్వ్ చేసుకుందాం. ఓకేనండి, క్యారమిల్ పాయసం తయారైపోయింది. సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఓకేనండి, డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకుందాం క్యారమిల్ పాయసం. క్యారమిల్ పాయసం చాలా కలర్ఫుల్గా, చాలా పర్ఫెక్ట్గా, చూస్తుంటే నోరు ఉన్నట్టుందండి. చూడండి ఎంత బాగా తయారైందో ఫ్రెండ్స్. అలాగే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వారైతే బెల్ ఐకాన్ ఉంటుందండి, క్లిక్ చేయండి. ఆల్ అని వస్తుంది. మీరు ఆల్ అని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, బాయ్.